రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలను విశ్వసించడం లేదా? రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఇచ్చే సమాచారాన్ని ఆమె లైట్ తీసుకుంటున్నారా? తనకంటూ సొంత నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంటున్నారా? ఆమె వ్యక్తిగత టీం ఇచ్చే సమాచారం ఆధారంగా పార్టీ వ్యవహారాలను చక్కబెట్టాలని భావిస్తున్నారా అంటే అవునని అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ తనదైన స్టైల్లో వర్క్ చేస్తుందట. ఆమె వ్యవహార శైలి రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారిందట. అత్యంత సాధారణంగా ఉండే మీనాక్షి నటరాజన్ అటు ప్రభుత్వ పెద్దలు ఇటు పార్టీ ముఖ్యులు ఇచ్చే సమాచారాన్ని ఆమె పరిగణలోకి తీసుకోవడం లేదట. శివమణి సినిమా తరహాలోనే నేరుగా తనకే ఫోన్ చేయండి అంటూ తన దృష్టిలో పడడానికి ప్రయత్నం చేయొద్దు అంటూ కాంగ్రెస్ నేతలకు ఆదేశాలు ఇవ్వటం ప్రభుత్వ పెద్దలకు రుచించడం లేదట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు, నేతల వ్యవహార శైలి వంటి పరిణామాలపై హస్తం నేతల సమాచారాన్ని మీనాక్షి నటరాజన్ పట్టించుకోవడం లేదన్న టాక్ ఉంది. ఆమెకు ఉన్న వ్యక్తిగత పరిచయాల ఆధారంగా రాష్ట్రంలో అటు ప్రభుత్వ పనితీరు, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకున్న అభిప్రాయాలను తెలుసుకుంటున్నారట. తన వ్యక్తిగత సోర్సు ఆధారంగానే ఢిల్లీ పెద్దలకు రాష్ట్ర పరిణామాలపై నివేదికలు ఇస్తుందన్న టాక్ ఉంది. ఈ పరిణామాలు అటు ప్రభుత్వ పెద్దలను ఇటు పార్టీ ముఖ్యులను టెన్షన్కు గురి చేస్తున్నాయట. గతంలో ఇన్ఛార్జి ఉన్న నేతలు అందరూ అనేక పద్ధతుల్లో పార్టీ నేతలకు సహకరించేవారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న నేతలను ప్రసన్నం చేసుకునేందుకు అటు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు ఏవీ పనిచేయకపోవడంతో ఏం చేయాలో తోచక రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. మీనాక్షి నటరాజన్ కు ఉన్న సమాచారం ఆధారంగానే పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి అన్న టాక్ కూడా గాంధీ భవన్ లో ఉంది. అయితే మీనాక్షి నటరాజన్ రాకతో లాబీయిస్టులకు కాకుండా నిజమైన కాంగ్రెస్ వాదులకు అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ న్యాయం జరుగుతుంది అన్న వాదన గాంధీ భవన్ వర్గాల్లో ఉంది. ఫ్లెక్సీలు, మీడియా ప్రకటనలతో హడావిడి చేసే నేతల ఆటలు ఇక సాగవంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. మీనాక్షి నటరాజన్ రాకతో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో, పార్టీని నమ్ముకున్న వారికి ఏ మేరకు లాభం జరుగుతుందో చూడాలి.